ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను. నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏదొచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ప్రభుత్వ లక్ష్యం కూడా 6 గిగావాట్ సెంటర్స్ తీసుకురావాలి మినిమం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే, ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎవరైనా కానీ బైట్స్లోను ఎంబీలోను కొలుస్తారు. దీంట్లోకి వాట్స్లో కొలుస్తారు అనేది తెలవటం రాజకీయ నాయకులు గొప్ప విషయం. అంటే డేటా సెంటర్లని వాట్స్ ద్వారా కొలుస్తారు ఎందుకు అనే దానికి తెలియటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఎవరు చూసుకున్నా కానీ డేటా సెంటర్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, డేటా అనగానే బైట్స్లో ఉంటుంది. మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్, బైట్స్లో. కానీ డేటా సెంటర్లు దీనిలోనే కొలుస్తారు. ఎందుకంటే దానికి ప్రత్యేకమైన పరిమితులు ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ తెలవటం అనేది గొప్ప విషయం. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ చూస్తుంటే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న నాయకులు మనకు దొరకటం అనేది చాలా మనకి నిజంగా రాష్ట్రం చేసుకున్న అదృష్టం కింద భావించాలి. ఈ 13 లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో సమ్మిట్లో వచ్చిందంటే వైజాగ్ ఒక్కదానికే కాదు, రాష్ట్రం మొత్తానికి వచ్చినాయి, ప్రతి చోటకి వచ్చినాయి. అంటే పైగా ఒక డేటా సెంటర్స్ గురించో, లేదంటే ఒక ఐటీ పరిశ్రమలో కాదు, అన్ని రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఎనర్జీ వచ్చింది, ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినాయి, వాణిజ్యం వచ్చినాయి, ఐటీలో వచ్చింది, ఎలక్ట్రానిక్స్లో వచ్చినాయి, ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకి పెట్టుబడులు రావటం జరిగింది.
ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో వేరు చోట్ల ఎక్కడ ఏది వస్తుంది అనేది తెలుస్తూ అనేది మామూలు విషయం. మీరు ఒకసారి ఆలోచన ఎవరైనా కానీ మనం చూసుకుంటే దీంట్లో ఈ ఇక్కడ ఈ అవైలబిలిటీ ఉంది, సో ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఈ పరిశ్రమ అయితే బాగుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పలానా చోట రావాలి, అలాగే స్టీల్ అండ్ ఈ పరిశ్రమలు పలానా చోట రావాలి, అలాగే ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పలానా చోట రావాలి. ఈ ఎక్కడ ఎంత డేటా ఉంది అనేది ఆ డేటా కూడా తెలుసుకుంటాం, డేటా అవైలబుల్గా ఉంటాం, డేటా గురించి నేర్చుకుంటాం అనేది నిజంగా అవన్నీ తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారు కంపెనీస్. గ్లోబల్ కంపెనీస్ రావాలంటే అది మస్ట్. మనం ఏదో నోటుకు వచ్చినట్టుగా సోది చెప్పి మీరు వస్తారా వచ్చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఉండి అంటే జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాని వెనక బోల్డ్ అంత కృషి ఉంటుంది. ఆ కృషి సామాన్యులు చేస్తే అయ్యేది కాదు. ప్రభుత్వం లెవెల్లో కూడా ఒక గొప్ప విషయం, ఎందుకంటే నేనే చూశాను ప్రత్యక్షంగా దీనికి. అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెడతానికి ఎంత కష్టమైంది అనేది నేను ప్రత్యేకంగా చూశాను. దాంట్లో అక్కడికి తెచ్చుకుంటానికి వేరే రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చుకుంటాం అనేది. అలాంటిది అంత సంపన్నమైన రాష్ట్రాలు అక్కడ ఉంటే అన్ని అవైలబిలిటీ అక్కడే ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మన దగ్గర నాలెడ్జ్ బేస్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ బేస్ని సరిగ్గా వాడుకుంటాం కూడా తెలిసిన నాయకత్వం అనుకుంటాం చాలా గొప్ప విషయం. మనకు ఏమన్నా కానీ దాంట్లో తిరగలేదు. బేసికల్లీ నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు, కొంతమందిని అలౌ చేశారు, కొంతమంది అలౌ చేయలేనట్టుంది నాకు తెలిసి సమాచారం, నాకున్నటువంటి సమాచారం మేరకు. తీరా నేను ఇది చూసిన తర్వాత అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు? ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, దాల్మియా సిమెంట్కి సంబంధించి దాల్మియాస్, జిందాల్కి సంబంధించి నవీన్ జిందాలు, ఓబ్రాయ్కి సంబంధించినటువంటి ఓబ్రాయ్స్, బంగారు సిమెంట్కి సంబంధించి సంజయ్ బంగార్ గారు, సెంచురీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీకి సంబంధించి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు, ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు. అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రభుత్వం తరపు నుంచి కూర్చున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువురు తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరణ్ అదానీ గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు
నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్టు ఆ రోజు ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి. రాష్ట్రానికి మంచిది, అది వెల్కమ్ చేస్తాం. కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. కొడుకేమో తండ్రిని పొగుడతాడు, తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు. మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? సో ఇవన్నీ వాసు నిన్న కొంతమంది సోదరులు పంపించారు. ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి 1,10,000 ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం. గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారు ఏమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమంత్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే ఇంకా లూలు గ్రూప్ని ఆ చైర్మన్ గారిని తీసుకొని వచ్చారు. ఆయన నెల విద్వాంసుడు వీళ్ళకి. ఆయన ఏ సమిట్ అయినా ఆయన ఉంటాడు, కానీ ఇప్పటికీ కూడా ఏమీ కట్టడు. ఇక్కడ 2000 మీరు లూలు పేరు ఎప్పటి నుంచి వింటున్నాం మనం? 2015 నుంచో 16 నుంచి వింటున్నాం. విశాఖపట్నంలో 2016 నుంచి విశాఖపట్నంలో లూలు కన్వెన్షన్ కడుతుందని, లూలు హైపర్ మార్కెట్ కడుతుందని, లూలు అది కడుతున్నారు ఇది కడుతున్నారు అని చెప్పి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఏమీ లేదు. అంటే ప్రచారానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తా ఉన్నా. మీరు ఆ లూలు మాల్ కడతామని చెప్పి 2016 నుంచి చెప్తే 2026 వచ్చేసింది. అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కానీ వాస్తవానికి దగ్గరగా ప్రజలకి వాస్తవాలు చెప్పాలనేటువంటి తాపత్రయం మాది. అబద్ధాలు చెప్పైనా ప్రజలను మోసం చేయాలనేటువంటి తాపత్రయం తెలుగుదేశం పార్టీది. 4 సార్లు ముఖ్యమంత్రి అయితే తప్ప చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి తెలియదు. దాని మీద పోర్టులు కట్టాలనేటువంటి ఆలోచన రాదు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో 3 పోర్టుల నిర్మాణం చేస్తే ప్రతి 50 కిలోమీటర్లకి
అయితే ఒక ఫిషింగ్ హార్బరో లేకపోతే పోర్టో ఉండాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు వెళ్ళి గొప్పలు చెప్పుకుంటావు ఈ విజన్ నాదని.